ఎవరిని మీరు ముట్టకూడదు, ఎవరిని తాకకూడదు. ఈ వ్యక్తిని ముట్టుకోవాలనిపిస్తుంది, ఈ స్త్రీని తాకాలనిపిస్తుందని మనం ఏమైనా అనుకుని అలా తాకితే మన పరిశుద్ధత ఏమైపోతుంది? చెప్పండి, మన పరిశుద్ధత ఏమైపోతుంది? చాలా మంది సమూహంలో వెళ్ళినప్పుడు పురుషుని స్త్రీని తాకుతారు. తాకే ముందు వారి ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పనా? ఒక కామముతో కూడిన వారికి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వారు ఆ ఆలోచనతో పట్టుకుంటారు. అందుకే వాక్యం అంటది, వారిలాగా మీరు ఉండొద్దు. ఇక్కడ నేను చెప్పింది ఒక వ్యక్తిని తాకడం గురించే. ఇంకా చెప్పాలంటే వారి ఆలోచన విధానం, కోరికలు. అంటే చూడండి, ఆ వ్యక్తిని చూడగానే పాపం చేయాలనిపిస్తుంది. మీరు అలా ఉండొద్దని చెప్తుంది వారి కోరికలు ఎప్పుడు కూడా కామాతురత కలిగినవి, కామాభిలాష కలిగినవి. ఎదుట వ్యక్తిని ఎప్పుడు మోహపు చూపుతో మోహిస్తూ చూస్తున్న వ్యక్తులాగా మీరు ఉండొద్దు. మీలో ప్రతివాడు అలా ఉండొద్దు. మీలో ప్రతివాడు అతి రీతిగా మీరు జీవించొద్దు. మీరు ఎలా బ్రతకాలంటే తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము.